రైతులు వచ్చి స్పష్టంగా మీకు చెప్పుకుంటే మీకు సోయి లేదు, రైతుల మొర వినే తీరిక మీకు లేదు, చలనం లేదు మీకు. ప్రతిపక్షంగా మమ్మల్ని అడుగుతున్నారు ఇవాళ ప్రజలు, రైతులు మాకు చెప్పనుకుంటున్నారు రమ్మని చెప్పి. మా శాసనసభ్యులు, మా మాజీ శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు అందరికీ ఫోన్లు చేసినారు ప్రతి నియోజకవర్గం నుంచి. స్వయంగా నాకు నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల నుంచి ఫోన్లు చేసి రైతులు రావాలి సార్, వచ్చి చూసిపోవాలి, మీరు కేసీఆర్ గారికి చెప్పాలి అని చెప్పి మమ్మల్ని అడిగారు. గత 15 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పొలాల్లో తిరుగుతుంది, రైతుల దగ్గరే తిరుగుతూ ఉంది. మీకు చెప్పే ప్రయత్నం చేసినాం. చివరికి కేసీఆర్ గారే స్వయంగా వచ్చి రైతుల గోడు విని ఈ ప్రభుత్వానికి నివేదించాలి అని చెప్పి, ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచాలి, కళ్ళు తెరిపించాలి అని చెప్పి ఒక ప్రయత్నంతో వాళ్ళ రాష్ట్రమంతటి కూడా కలెక్టరేట్లలో వాళ్ళకి విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కూడా సిఎస్ గారి ద్వారా లేఖ పంపించినాం, ఇచ్చి వచ్చినాం. అందరం కూడా మేము వెళ్ళి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. వాస్తవానికి రైతాంగం ఇవాళ మళ్ళీ అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చిండ్రు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు దోపిడీకి గురయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం రైతు భరోసాకు 15,000 ఇవ్వకపోగా మొదలిస్తానన్న 10,000 కూడా ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టింది. రైతు తప్పనిసరి పరిస్థితులలో రైతు బంధు రాలేదు, కనీసం బ్యాంక్కి వెళ్ళి లోన్ తెచ్చుకుందామని పోతే బ్యాంకులలో లోన్ ఇచ్చుడు కాదు కదా, తిరిగి వాళ్ళే నోటీసులు ఇచ్చడం మొదలుపెట్టినరు. కొంతమంది రైతుల అకౌంట్లలో ఇతరత్ర పైసలు ఉంటే వారికి సంబంధించిన ఇంకో వేరే అకౌంట్ ఉంటే కూడా ఆ డబ్బులు కూడా డ్రా చేసుకోవడం మొదలుపెట్టినాయి బ్యాంకులు. తప్పని పరిస్థితులలో, దిక్కులేని పరిస్థితులలో రైతు మళ్ళీ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయల వడ్డీలకు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చింది. మళ్ళీ 14కు ముందు పరిస్థితి పునరావృతమైంది. 100 రోజుల్లోనే ఇంత దారుణమైన మార్పు రావడం అనేది నిజంగా కూడా కేసీఆర్ గారు ఊహించలేదు. ఆ బాధతోనే ఇవాళ నిన్న 200 మంది పైగా రైతులు చచ్చిపోయారు. ధైర్యం ఇవ్వాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎట్లయితే ధైర్యం ఇచ్చిండో, ఆ రోజు ఆకులాగా రాలిపోతుంటే ప్రజలు, ఎక్కడికక్కడ బస్టాండ్లలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, నేతనల్లా పరువు హత్యలు, వాటిని ఆపడానికి జోల పెట్టుకొని ఎట్లయితే తిరిగిండో ఆ రోజు పోచంపల్లి, సిరిసిల్లలో రైతాంగానికి ఊరటనివ్వడానికి ఎట్లా పల్లె విధులు చేసిండ్రో, బతికి ఉండండి ధైర్యంతో, పంటి బిగున ప్రాణం కాపాడుకోండి, తప్పకుండా మన తెలంగాణ వస్తుంది, మనకు మంచి రోజులు వస్తాయి అని ఏదైతే చెప్పిండో, ఆ రకంగా ఎట్లయితే భరోసా ఇచ్చిండ్రో, మళ్ళీ ఇవాళ అదే పద్ధతుల్లో బయలుదేరి రైతాంగానికి ఒక ధైర్యం ఇచ్చి రావడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ విషయాన్ని ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ, ప్రభుత్వానికి నివేదిస్తూ